अथ त्रयोविंशः सर्गः। युक्त्वा मैथिलीं राजा रावणः शत्रुरावणः संदिदिश्य च ततः सर्वा రాక్షసీర్నిర్జగామః. రాక్షసరాజు శత్రువులను ఏడిపించేవాడు అయిన రావణుడు సీతతో ఈ విధంగా పలికి, సీతని ఏ విధంగా అయినా లొంగదీయండి అని రాక్షస్త్రీలను ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. నిష్క్రాంతే రాక్షసేంద్రతు పునరంతఃపురం గతే రాక్షస్యో భీమరూపాస్తాం సీతాం సమభిదుద్రువుః. రావణుడు తిరిగి అంతఃపురంలో ప్రవేశించిన తర్వాత భయంకరాకారములైన రూపాలు గల ఆ రాక్షస్త్రీలు సీత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తతః సీతాముపాగమ్య రాక్షసస్యః క్రోధమూర్ఛితాః పరం పరుషయా వాచ వైదేహీమిదమబ్రువన్. తరువాత రాక్షస్త్రీలు చాలా కోపంతో సీతను సమీపించి పరుషంగా ఇలా మాట్లాడుతున్నారు. పౌలస్తస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః దశగ్రీవస్య భార్యా త్వం సీతేన బహుమన్యసే. సీత 10 కంఠములు గల రావణుడు పులస్త్య వంశంలో పుట్టినవాడు, సర్వశ్రేష్ఠుడు, మహాత్ముడు. అలాంటి రావణునికి భార్య అవటం నీకు ఇష్టం లేదు. ఎంత తెలివి తక్కువ దానివి నువ్వు. తతస్త్వేక జటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ ఆమంత్ర్య క్రోధతాం రాక్షీ సీతాం కరతలోదరీం. పిమ్మట ఏకజటను రాక్షసి కోపంతో కన్నులు ఎర్రగా చేసి సన్నని పిడికెడు ఉదరము గల సీతను సంబోధిస్తూ ఇలా అంది. ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థో యః ప్రజాపతిః మానసో బ్రహ్మణః పుత్రః పులస్త్య ఇతి విశ్రుతః. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్యుడను పేరుతో ప్రసిద్ధుడైన ప్రజాపతి 6 ప్రజాపతుల్లో 4వవాడు. పులస్త్యస్య తేజస్వీ మహర్షిర్మానసః సుతః నామ్నా స విశ్రవా నామ ప్రజాపతి సమప్రభః. విశ్రవసుడని ప్రసిద్ధమైన నామధేయము కల బ్రహ్మదేవునితో సమానమైన కాంతి గల తేజస్శాలి అయిన మహర్షి పులస్తుని మానసపుత్రుడు. తస్య పుత్రో విశాలాక్షి రావణః శత్రురావణః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి మయోక్తం చారు సర్వాంగీ వాక్యం కిం నానుమన్యసే. ఓ విశాలమైన కన్నులు కలదానా, శత్రువులను ఏడిపించిన రావణుడు ఆ విశ్వావసుని కుమారుడు. నీవు రాక్షసరాజైన ఆ రావణుని భార్య అవు. అందమైన సకలావయములు గల ఓ సీత, నేను చెప్పిన మాట వినవేమిటి. తతో హరిజటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్ వర్త్య నయనే కోపాన్ మార్జారస దృశేక్షణ. పిమ్మట పిల్లి కళ్ళ వంటి కళ్ళులు గల హరిజట అనే రాక్షసి కోపంతో కళ్ళు పెద్దవి చేసి తిప్పుతూ ఇలా అంది. ఏన దేవాస్త్రయస్త్రింశ దేవరాజస్య నిర్జితాః తస్య త్వం రాక్షసేంద్రస్య భార్యా భవితుమర్హసి. 33 దేవతలకు ప్రభువైన దేవేంద్రుని జయించినటువంటి రాక్షసరాజైన రావణాసురునకు నీవు భార్య అవటం మంచిది. తతస్థు ప్రగసా నామ రాక్షసీ క్రోధమూర్జితా భర్షయంతి తథా ఘోరమిదం వచనమబ్రవీత్. తర్వాత ప్రగస అనే రాక్షసి మితమైన కోపం గలదై సీతను భయపెడుతూ ఘోరమైన వాక్యాన్ని పలికింది. వీర్యోస్తిక్తస్య శూరస్య సంగ్రామేష్వనివర్తినః బలినో వీర్యయుక్తస్య భార్యా త్వం కిం నలప్స్యసే. రావణుడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, వీర్యంతో గర్వించేవాడు, సూర్యుడు, యుద్ధాల్లో వెనుకకు మరలినవాడు. అలాంటి లంకాధిపతి రావణాసురుని భార్య అవటానికి ఎందుకు ఒప్పుకోవటం లేదు. సమృద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితం అంతఃపురం సముచ్ఛేద్య త్వాముపైష్యతి రావణః
చాలామంది స్త్రీలతో నిండైనది, అనేక రత్నాలతో ప్రకాశింపబడేది అయిన అంతఃపురాన్ని విడిచి రావణుడు నిన్ను చేరగలడు. అన్యాతు వికటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. అసకృద్దేవతా యుద్ధే నాగగంధర్వదానవాః నిర్జితాః సమరే యేన సతే పార్శ్వముపాగతః. వికట అను మరొక రాక్షస స్త్రీ ఇలా అంది: యుద్ధాలలో అనేకసార్లు దేవ నాగ గంధర్వ దానవులను ఓడించిన రావణుడు ఇప్పుడు నీ చెంతకు వచ్చాడు. తస్య సర్వ సమృద్ధస్య రావణస్య మహాత్మనః కిమద్య రాక్షసేంద్రస్య భార్యాత్వం నీచ్ఛసేధమే. ఓ నీచురాల, సకలైశ్వర్య సంపన్నుడు మహాత్ముడు రాక్షసరాజు అయిన రావణునికి భార్య అవటానికి అంగీకరించవేంటి? తతస్తు దుర్ముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. యస్య సూర్యో నా తపతి భీతో యస్య చ మారుతః నవాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య నతిష్టసి. పిమ్మట దుర్ముఖి అని రాక్షసి ఇలా పలికింది: ఓ విశాలమైన నేత్రాలు కలదానా, ఏ రావణునికి భయపడి సూర్యుడు గట్టిగా ఎండకాయడో, ఎవడికి భయపడి గాలి గట్టిగా వీచదో, అలాంటి రావణుని ఆజ్ఞ ప్రకారం నీవు ఎందుకు నడుచుకోవటం లేదు? పుష్టవృష్టిం చ తరవో ముముచుర్యస్య వైభయాత్ శైలాచ్చ శుభ్రూ పానీయం జలదాచ యదేచ్ఛతి తస్య నైరుతరాజస్య రాజరాజస్య భామిని కిం త్వం న కృషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి. అందమైన కనుబొమ్మలు కల ఓ సీత, రాక్షసరాజు రాజాదిరాజు అయిన ఏ రావణునికి భయపడి చెట్లు పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉంటాయో, ఏ రావణుడు కోరినప్పుడల్లా పర్వతాలు మేఘాలు కూడా నీరుని విడిచిపెడుతూ ఉంటాయో, అలాంటి రావణుని భార్య అవటానికి నీవు ఎందుకు అంగీకరించకుండా ఉన్నావు? సాధుతే తత్వతో దేవి కథితం సాధు భామిని గృహాణ సుస్మితే వాక్యమన్యథా న భవిష్యతి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 23వ సర్గః. అందమైన చిరునవ్వు గల ఓ సౌందర్యవతి సీత, చక్కగా యథార్థంగా నేను చెప్పేది విను. అలా కాకపోతే నీవింకా జీవించలేవు.